5 న్యాయాలు 25 గ్యారంటీలు. ఇక్కడ ఇచ్చిన 6 గ్యారంటీలకే దిక్కు లేదు, మళ్ళీ 25 గ్యారంటీలాట. దేశవ్యాప్తంగా 25 గ్యారంటీలాట. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో ఫైనల్. సిడబ్ల్యూసి భేటీలో విస్తృతంగా చర్చ. యువ, నారీ, కిసాన్, శ్రామిక్, హిస్సేదారీ వర్గాలకు న్యాయం. ఒక్కో వర్గానికి 5 చొప్పున గ్యారంటీలు. మేనిఫెస్టోకు తుది ఆమోదం. రిలీజ్ డేట్ పై నిర్ణయం ఖార్గేకు. అబ్బా, 5 న్యాయాలు 25 గ్యారంటీలు. అసలు నీ నాయనమ్మ చేసినది ఇంతవరకు నెరవేరిందా? పంచవర్ష ప్రణాళిక అని మీ నాయనమ్మ అప్పుడెప్పుడో 70ల పంచవర్ష ప్రణాళిక అని 5 సూత్రాలు పెట్టింది. అవి అమలైనాయా యువరాజా రాహుల్ గాంధీ? అవి అమలైనాయా? అవి గంగలో కొట్టుకపోయినాయి. అవి అక్కడ గంగలో కొట్టుకపోయినాయి. ఇప్పుడు ఆట 5 న్యాయాలాట, 25 గ్యారంటీలాట. ఇక్కడ 6 గ్యారంటీలకు దిక్కు లేదు. నీ దిక్కుమాలిన గ్యారంటీలు. 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయి. ఆ 13 అంశాలలో 2 అంశాలు ఇచ్చి ప్రజలను నూకిపడేసింది బయటికి. ఇప్పుడు దేశ ప్రజలను ఆగం చేసేదానికి 25 గ్యారంటీలు, 5 న్యాయాలు అని పట్టుకొని వచ్చిండు. ఏంటిదాట? యువనారి, యువ వేరే, నారీ వేరే, కిసాన్ వేరే, శ్రామిక్ వేరే, ఉసేదారి వేరే. ఈ వర్గాలకు న్యాయం చేస్తారట. ఈ వర్గాలను నిండా ముంచింది మీరు కాదు. ఇంకా మొన్న ఏమంటాడు ఈ రాహుల్ గాంధీ? మహిళలకు మేము అధికారంలోకి వస్తే ఉద్యోగాల్లో 50% వాటా ఇస్తాం. నీకు ఏమాత్రం సిగ్గున్నా, నీకు ఏమాత్రం రాజకీయం మీద అవగాహన ఉన్నా రాహుల్ గాంధీ, ఉద్యోగాలతో పాటు పార్లమెంట్లో 50% సీట్లు మహిళలకు ఇచ్చి గప్పుడు మాట్లాడు. ఉద్యోగాలనేమో 50% అట. మరి పార్లమెంట్ సీట్లలో 50% ఎందుకు ఇవ్వవు మహిళలకు? నీ ముత్తాతనే కదా కొట్టేసింది నెహ్రూ గారు. అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్ అని తీసుకొచ్చి మహిళలకు 50% వాటా ఉండాలి ప్రతి రంగంలో అని చెప్తే దాన్ని చూసి సర్దార్ వల్లభాయ్ పటేలు, నెహ్రూ వీళ్ళంతా దుర్మార్గులంతా చూసి ఈయన మొగోళ్ళతో సమానంగా ఆడోళ్ళకి హక్కులు ఇస్తాడట, ఇది పక్కన పెట్టాలి. అప్పటి నుండి ఇప్పటిదాకా ఆ హిందూ కోడ్ బిల్లుకు మోక్షమే లేదు. మళ్ళా మేము నారీకి నువ్వేం సాయం చేసేది? ఆడోళ్ళకి అర్థం కాదు. వాళ్ళ వాటా వాళ్ళకి ఇస్తే అయిపోయా, నువ్వు వచ్చి చేసేది ఏమున్నది? కాబట్టి వీళ్ళంగా దొంగ హామీలు ఇవన్నీ, వీటిని నమ్మొద్దు, వీళ్ళకు ఓట్లేయద్దు. పార్లమెంట్లో కూడా మళ్ళా మోసపోద్దని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.